హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. నేను మీ నాగలక్ష్మినండి. నా డైలీ రొటీన్ ఏంటో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చుతుందండి చివరి వరకు చూసి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే అంతకుముందు ఉన్న వీడియోస్ కూడా చూడండి. మన ఛానల్లో అయితే నాకు తెలిసిన టిప్స్ చెప్తూ ఉంటాను. అలానే దేవుడి గురించి నాకు తెలిసిన టిప్స్ కూడా చెప్తూ ఉంటానండి. అలానే డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఈ ఆఫ్టర్నూన్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. మా బాబుకి అయితే కొంచెం లైట్గా ఫీవర్ ఉందని, ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఎగ్జామ్ రాపించిన తర్వాత ఇంటికైతే తీసుకొచ్చామండి. మా బాబు కోసం అయితే ఇడ్లీ వేశాను. ఈరోజు నేను వంట ఏం షూట్ చేయలేదండి. ఉసిరికాయ చట్నీ ఉంది, అలానే కొంచెం పప్పు ఉందండి, వేసుకొని తినేసాము. మా బాబు కోసం అయితే ఇడ్లీ వేసానని చెప్పాను కదా, మా బాబుకు పెట్టేసిన తర్వాత సింక్లో అయితే అంట్లు వేసానండి. ఈరోజు కొంచెం నీరసంగా ఉందని కర్రీ కూడా ఏం చేయలేదండి. ఉసిరికాయ చట్నీ ఉంది, అలానే కొంచెం పప్పు అయితే ఉందండి, అది వేసుకొని అయితే తినేసాము. నేను ప్రతిరోజు కూడా అన్నం తినేసాక వెంటనే అంట్లు కడిగేస్తానండి. ఈ రోజైతే కడగకుండా కొంచెం హెల్త్ బాగాలేదు, కాళ్ళు కొద్దిగా నొప్పిగా ఉన్నాయి, నీరసంగా ఉందని పడుకున్నానండి. నేను లేచేసరికి మా బాబు చూడండి సింక్లో ఉన్న అంట్లన్నీ ప్లాట్ఫామ్ మీద మొత్తం బోర్లు ఇచ్చేసాడు. నేను అంట్లు కడుగుతా అది ఇది అని చెప్పేసి పెట్టేశాడండి. ఫీవర్ అంటే లైట్గా ఉందండి. సరేలే ఆడుకుంటున్నాడు కదా అనుకున్నాను, ఎంత పిలిచినా రావట్లేదు. సరేలే అని లేచి వచ్చి చూసేసరికి అంట్లన్నీ అలా పరిచి ఉంచేశాడండి. ఇంకా హెల్త్ బాగోపోయినా చేసేది ఏం లేదు కదా, కాళ్ళు నొప్పులున్నా ఏది చేసినా మన పనులు మనమే చేసుకోవాలి. లేచి వచ్చేసి అయితే మా పాప కూడా వచ్చిందండి స్కూల్ నుంచి. మా పాప లంచ్ బాక్సు అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మా పాపకైతే అన్నం పెట్టేశానండి. తను తినేసింది. తర్వాత అయితే కొంచెం హోంవర్క్ ఉందంట, నన్ను ఏదో కొంచెం డ్రాయింగ్ గీయమంటే నాకు వచ్చినట్టయితే గీసిచ్చానండి. తనైతే కలరింగ్ వేసుకుంది. తర్వాత వాళ్ళిద్దరి చేత హోంవర్క్ అయితే రాపిచ్చానండి. తర్వాత కొద్దిసేపు వాళ్ళు ఆడుకున్న తర్వాత వాళ్ళని ఫ్రెష్ చేసి ట్యూషన్కి అయితే పంపించేశాను. నేను ఎప్పుడు అంట్లు అప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అలానే పిల్లలు వచ్చిన తర్వాత లంచ్ బాక్సులు కూడా ఎప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఎప్పుడన్నా హెల్త్ బాగోపోతేనే వదిలేస్తూ ఉంటాను. అలా వదిలేసినప్పుడే ఇంకా చికాకుగా అనిపిస్తుంది. మా పిల్లలు చూసారా, హోంవర్క్ రాసుకునేసరికి అన్ని కాగితాలు అన్నీ పడేశారు. ఇల్లంతా కూడా చిరాకైపోయింది. నేను ఎంత నీట్గా పెట్టుకుంటానో వాళ్ళు వచ్చిన తర్వాత 10 నిమిషాల్లోనే అంత చిరాకు చేస్తూ ఉంటారు. పిల్లలంటే అంతే కదండి. పాపం ఊర్లో అయితే ఎవరింటికన్నా వెళ్ళి ఆడుకోవడం కానీ, బయట ఆడుకోవడం కానీ ఆడుకుంటారు. మరి సిటీల్లో ఏం చేస్తారు చెప్పండి, ఏది చేసినా ఇంట్లోనే చేయాలి. మా పిల్లలైతే ఎవరింటికి వెళ్ళి ఆడుకోరండి, వాళ్ళనే మా ఇంటికి తీసుకొచ్చుకొని ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ నేనైతే పాలైతే కాగబెట్టడం కోసం స్టవ్ మీద పెడుతూ ఉన్నాను. ఇది నైట్ టైం అండి. ఇప్పుడు టైం అయితే 7:30 అయింది. నైట్ అయితే నేను డిన్నర్లోకి అయితే చపాతీ చేస్తూ ఉన్నానండి. ఈ చపాతీ పిండి అయితే భలే పొంగిద్దండి, భలే ఉంటాయి చపాతీ, టేస్ట్గా కూడా ఉంటాయి. షుగర్ ఉండదండి ఇందులో. మా కోసం అయితే చపాతీలు చేసుకొని తిన్నాము. మా పాప అయితే ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత తనకు కూడా చేసి పెడుతూ ఉన్నాను. నేను చేసుకుంటూ వీడియో తీయడం కుదరదని మా పాప వచ్చిన తర్వాత అయితే వీడియో తీయమన్నానండి, తీస్తూ ఉంది. మొన్న నేను పూజ చేసుకునేటప్పుడు కార్తీక పౌర్ణమి రోజున కొబ్బరికాయ కొడతాను కానీ మా వారిని రామన్నానండి. ఈ చపాతీ చేసే కర్ర తీసుకొచ్చి ఆ కర్రని అయితే ఎరగొట్టేశారు. కొత్త కర్ర అయితే తీసుకురావాలి. అక్కడ చేయడం అస్సలు కుదరట్లేదండి, ఇరిగిపోయింది కదా, చేతి కుచ్చుకుంటూ ఉంది. నేను చపాతీలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రౌండ్గా చేస్తూ ఉంటాను, అలానే మడత పెట్టి కూడా చేస్తూ ఉంటానండి. మా పాప అయితే వీడియో తీసింది. మా పాపకైతే చపాతీలు చేసి ఇచ్చేసానండి. చపాతీలు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా కాలుస్తూ ఉంటారు. కొంతమంది నూనె ఎక్కువ వేసుకొని కాలుస్తూ ఉంటారు, కొంతమంది నూనె తక్కువ వేసుకొని కాలుస్తూ ఉంటారు. మా వారి కోసం అయితే ఆయిల్ తక్కువగానే వేస్తానండి. నాకైతే ముందైతే పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీటెక్కిన తర్వాత చపాతీ వేసి సిమ్లో పెట్టి ఉంచుతానండి. ఎర్రగా కాలిద్ది కదా పూరీలాగా, భలే టేస్టీగా ఉంటుందండి. కరకరలాడుతూ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది. కాకపోతే ఆయిల్ ఎక్కువగా తినకూడదు కాబట్టి నేను ఎక్కువగా చపాతీలు ఆ విధంగా చేయనండి. ఒకటైతే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటాను. మా పాపకు కూడా అలానే ఇష్టం, మా పాపకు కూడా అలానే చేసి ఇచ్చానండి. మా పాప, నేను, మా బాబు అందరం టిఫిన్ చేసామండి. మా వారు కూడా టిఫిన్ చేశారు. మా పాప వచ్చిన తర్వాత మా పాపకు ఒక్కదానికే వేస్తూ ఉన్నానండి. మా బాబు అయితే ఈరోజు ట్యూషన్కి వెళ్ళలేదు. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి పాపకైతే కొంచెం ఎర్రగా కాల్చి ఇస్తూ ఉన్నాను. మా బాబు అయితే ఇందాక సరిగా తినలేదని ఇద్దరిని తినమని చెప్పానండి. ఇద్దరు కూర్చొని చక్కగా తింటూ ఉన్నారు. వాళ్ళకైతే ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతాయండి. నేనైతే నార్మల్గా చపాతీలో కాంబినేషన్గా బంగాళదుంప కుర్మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా పిల్లలకైతే పప్పు తింటే చాలా ఇష్టం అండి. ఈరోజు నేను కారం పొడి వేసుకొని తిన్నాము. నాకైతే అసలు కారం పొడి వేసుకొని తినటమే చాలా ఇష్టం అండి. ఇక్కడ చూడండి చపాతీలు ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో. ఆయిల్ తక్కువ వేసినా పొంగుతాయండి. ఆయిల్ నేను మరీ గట్టిగా వస్తాయని కొంచెం ఆయిల్ వేశాను. పొరలు పొరలుగా వస్తాయండి, భలే టేస్టీగా ఉంటాయి. ఈరోజైతే మా వారు టమాటా కర్రీ వేసుకొని చపాతీలు అయితే తినేసారండి. చపాతీలు అయితే నేనైతే కారం పొడి వేసుకొని తింటానండి. మీలో ఎవరైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు టైం అయితే 8:30 అలా అవుతుంది. మా పిల్లలు అయితే తింటూ ఉన్నారు.
ఇంకా ఇల్లు కూడా ఊడవాలి. కొన్ని బట్టలు ఉంటే సాయంత్రం తీసుకొచ్చి మంచం మీద వేసానండి. ఇంకా మడత పెట్టలేదు, అవి మడత పెట్టాలి. ఇందాక చపాతీ చేసిన అంట్లన్నీ ఉన్నాయండి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. నేను అంట్లన్నీ నైటే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మా పిల్లలు తినే అంతసేపు అంట్లయితే క్లీన్ చేద్దామని చెప్పి అంట్లు క్లీన్ చేసుకున్నానండి. తర్వాత అయితే మా వారి కోసం నా కోసం అయితే ఉసిరికాయ జ్యూస్ పడుతున్నాను. 3 ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఉసిరికాయలను అయితే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉసిరికాయ జ్యూస్ అయితే పట్టేశానండి. ముందైతే నేను తాగేశాను, తర్వాత మా వారికి కూడా పోసిచ్చానండి. ఇద్దరం తాగిన తర్వాత కొన్ని కాఫీ అయితే తాగుదామనిపించిందండి. చాలా రోజులైంది కాఫీ తాక. ఉసిరికాయ జ్యూస్ తాగిన 10 నిమిషాల తర్వాత అయితే కాఫీ కలుపుకున్నానండి. ఇక్కడ నేను ఉసిరికాయ జ్యూస్ తాగుతున్నాను, అదే చూపిస్తున్నాను. కొంచెం ఒగరుగానే ఉంటుందండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మా వారైతే ఈ ఉసిరికాయ జ్యూస్ని కనీసం 2 సంవత్సరాల నుంచి అయితే తాగుతూ ఉన్నారండి. అంతకుముందు అయితే తాగేవాళ్ళు, కానీ వారంలో ఒకసారి అయితే తాగేవాళ్ళు. ఒక 2 సంవత్సరాల నుంచి అయితే ప్రతిరోజు కంటిన్యూగా తాగుతూ ఉన్నారు. ఇప్పుడున్న రోజుల్లో అయితే మనం తీసుకునే ఫుడ్స్లో ఎక్కువగా కెమికల్సే ఉంటాయి కాబట్టి హెల్త్ పరంగా కూడా మనం జాగ్రత్త తీసుకోవాలండి. ఉసిరికాయ జ్యూస్ తాగడం ఇలాంటివి చేసుకోవాలి. ఉసిరికాయ జ్యూస్ తాగుతూ ఉంటే రోజు తాగుతూ ఉన్నాం అనుకోండి, మంచిగా తాగడానికి కూడా తాగాలి అనిపిస్తుంది. ఇబ్బంది ఏమి అనిపించదండి. ఒక 2 రోజులు మాత్రం ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం ఒగరుగా అనిపిస్తుంది. తర్వాత అయితే టేస్ట్ బాగుంటుంది అంటే అలవాటు పడిపోతాం కదండి, మనం కూడా తాగడానికి ఇంట్రెస్ట్గానే ఉంటాం. మంచివి అని చెప్పినప్పుడు అవి చేదుగున్నా వగరుగున్నా తాగడానికే ట్రై చేయాలండి. తాగేసిన తర్వాత ఈరోజు నాకు కాఫీ తాగాలి అనిపించింది. పాలు అయితే కాగబెట్టేశాను కదండి, మా వారికి అయితే పాలు కలిపిచ్చేను. ఎలాంటి పౌడర్ వేసుకోరండి, నార్మల్ పాలే తాగుతూ ఉంటారు. ఈరోజు నా కోసం అయితే నేను కాఫీ కలుపుకున్నానండి. నేను అసలు కాఫీ ఏం తాగను, కానీ ఈరోజు ఎందుకో తాగాలనిపించింది. మా పాపకు కూడా పాలు కల్పించాను. మా బాబు అయితే ఈరోజు పాలు తాగబుద్ధి అవ్వట్లేదని చెప్పాడండి, అందుకే ఆ పాలతో నేను కాఫీ అయితే కలుపుకొని తాగేశాను. ఇక్కడ బట్టలు అయితే ఉతుకుతూ ఉన్నానండి. నేను ఉదయం ఉతుకుతాను, సాయంత్రం కూడా ఉతుకుతూ ఉంటాను. ఎప్పుడు బట్టలు అప్పుడే వాష్ చేసుకుంటూ ఉంటానండి. ఈరోజు ఈవినింగ్ అయితే వాష్ చేయలేదండి, నైట్ కొన్ని బట్టలు ఉన్నాయి. సరే ఎక్కువైపోతాయిలే ఉదయానికని వాష్ చేసుకుంటూ ఉన్నాను. బట్టలు ఉతకడం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే జాడిస్తూ ఉన్నాను. బట్టలు వాష్ చేసిన తర్వాత మేడ మీదకి వెళ్ళి ఆరేసి రావాలండి. నేను మా పాప ఇద్దరం వెళ్ళి బట్టలు అయితే ఆరేసి వచ్చాము. బట్టలు అయితే వాష్ చేసుకున్న తర్వాత సాయంత్రం అయితే ఆరిన బట్టలు తీసుకొచ్చి మంచం మీద అయితే వేశానండి. అవి అయితే మడత పెడదామని కూర్చున్నాను. మా వారు అయితే కొన్ని జాంకాయలు తీసుకొచ్చారు, అవి చూపిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఒక జాంకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట. నాకైతే ఎందుకు అలవాట్లేదండి, నేనైతే తిన్ను, కానీ మా పాప అయితే తింటారు. మా బాబు కూడా అంతగా ఇష్టం ఉండదు. ఇక్కడ కొన్ని బట్టలు ఉంటే ఆ బట్టలన్నీ మడత పెడుతూ ఉన్నానండి. ఇవన్నీ మధ్యాహ్నం ఉతికిన బట్టలు మడత వేసిన తర్వాత బట్టలు ఆరేద్దామని మేడ మీదకైతే వెళ్ళామండి. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి 9:30, 10 అలా అవుతుందండి. చంద్రుడు భలే అందంగా ఉన్నాడు కదా, అక్కడ చూపిస్తూ ఉన్నాను. వాతావరణం కూడా చాలా బాగుందండి. పల్లెటూరులో వాతావరణం అందరికీ నచ్చుతుంది కదా, సిటీ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. మా అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్లోనే టెంపుల్ ఉంటుందండి. అయ్యప్ప స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, వినాయక స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, 4-5 రకాల టెంపుల్స్ అయితే అన్నీ ఒకే గుడిలో ఉంటాయండి. సపరేట్గా టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టైంలో అయితే అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు కదా, స్వాములందరూ ఈ టెంపుల్కి ఎక్కువ వస్తూ ఉంటారండి. ఈ టెంపుల్లో అయితే స్వాములు కూడా ఉంటారు, భజన రోజు చేస్తూ ఉంటారు, పడి పూజలు కూడా చేస్తూ ఉంటారండి. చిన్న వీడియో అయితే తీశాను చూడండి. మా పాప నేను వాతావరణం భలే చల్లగా ఉందండి, చక్కగా గాలి వేస్తుంది. కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ మేమిద్దరం మాట్లాడుకుంటూ వీడియో అయితే తీసాను. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. చుట్టూ చూడండి ఎంత లైటింగ్ భలే ఉంది కదా, అన్ని బిల్డింగ్సే ఉంటాయి. లైటింగ్ అయితే చూడడానికి భలే అనిపించిద్దండి. చాలా రోజులు అయిపోయింది వచ్చి నైట్ టైం వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్యలో రాలా. బట్టలు ఆరేయడానికి వచ్చి వెళ్ళిపోతున్నా, మళ్ళీ రాళ్ళ. ఈరోజు వచ్చిన టెంపుల్ చూడు ఎంత బాగుందో. చూడు స్వామి టెంపుల్ ఎంత బాగుందో చూపి. నేను ఎత్తుకుంటారా? అదిగో ఈరోజు ఎందుకు ఎంత డెకరేషన్ చేసినారు? అక్కడ భజన చేస్తున్నారు అయ్యప్ప స్వామిది. కాలువ చూడు ఎట్టుందో, కాలువ, బిల్డింగ్, ఇటు బిల్డింగ్. ఫంక్షన్ కాదు, స్వాములు మాలేసుకున్నారు కదా, పడి పూజ. అదిగో పడి పూజ ఓ కాలువ, అటే బిల్డింగ్లు ఉన్నాయి, ఇటు గుడి ఉంది. గుడి చూడు ఎంత బాగుందో. మనం వెళ్ళాం చూసాం మొన్న, ఇక్కడికే కదా. ఈరోజు వెళ్ళా, ట్యూషన్కి వెళ్ళావు కదా, అందుకే వెళ్ళా. మళ్ళీ వెళ్దాం. సండే వెళ్దామా?
చూడు బాగుంది కదా. మొన్న నువ్వు ఫోటో దిగావు కదా, అక్కడ సాయిబాబా చెట్టు దగ్గర నుంచి కనిపిస్తా ఉన్నాడు చూడు. అక్కడ నువ్వు అన్నయ్య మధ్యలో సందులో ఫోటో దిగారు చూవా, అది స్వాములు అందరూ చూడు. భజన అయిపోయింది, పడిపూజ చేస్తున్నారు కింద, అయిపోవచ్చింది. అందుకే అయిపోయింది అనుకుంటా పడిపూజ. ఇంకో స్వాములు ప్రదక్షిణలు చేసుకొని బయటికి వెళ్తున్నారు. ఎక్కువ స్వాములే ఉంటారు. మాలేసుకున్న స్వాములు అందరూ అక్కడికే వస్తారు. స్వామి అయ్యప్ప స్వామి టెంపుల్గా స్వామిని దర్శనం చేసుకొని ఆడ పాటలు పాడతారు, భజన చేస్తారు. పడిపూజ చేయించుకునే వాళ్ళు పడిపూజ చేయించుకుంటారు. ఈరోజు పడిపూజే, అందుకే మెట్ల దగ్గర అందరూ పూజ చేసుకుంటున్నారు, పడిపూజ చేస్తున్నారు. మరి ఎందుకు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అక్కడి గుడి దగ్గరికి వెళ్ళట్లేదు? ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ కాబట్టి అయ్యప్ప స్వామి టెంపుల్. నేను మా పాప అయితే ఒక 10 నిమిషాల పాటు వీడియో అయితే తీసుకున్నామండి. కొద్దిసేపు అయితే వాకింగ్ చేసాము. కొంచెం చల్లగాలి వస్తూ ఉంది, లైటింగ్ కూడా చాలా బాగుంది. టెంపుల్లో కూడా భజన చేస్తూ ఉన్నారండి, అంటే పడిపూజ చేస్తూ ఉన్నారు. ఆ పడిపూజ అయితే చూస్తూ ఉన్నాము. మళ్ళీ కింద పని ఉందండి, పని ఏమి అవ్వలేదు, ఇంకా ఇల్లు ఒడవలేదు, ఇంకా స్నానం కూడా చేయలేదు. నేను సాయంత్రం పడుకునే ముందైతే స్నానం చేస్తానండి, లేకపోతే అసలు నాకు నిద్ర పట్టదు. ఇక్కడ కిందకు వచ్చేసిన తర్వాత పక్కంతా దులిపేసి పక్క నీట్గా వేశాను. తర్వాత అయితే ఇల్లు ఊడుస్తున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ వైట్ది, ఇదైతే మామూలుగా పిల్లలకి స్లైడ్ డోర్ వేసినప్పుడు హ్యాండ్స్ నలుగుతూ ఉంటాయి కదా, నాకు కూడా ఒక 2 సార్లు అయితే చేయి నలిగిందండి అనుకోకుండా. మా ఇంటికి ఎవరో రిలేటివ్స్ వచ్చారు, టైం లేదు అనుకోకుండా, నేను చూసుకోలేదండి, కంగారులో వేశాను, నాకైతే బ్లడ్డే వచ్చేసింది. ఇలాంటి స్లైడ్ డోర్ విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. ఇక్కడ ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నాను. మంచం కింద పిల్లలు ఉన్నారు కదా, పెన్నులు అలానే బెల్ట్లు ఇంకా చాలా పేపర్లు అన్నీ పడేస్తూ ఉంటారు, ఎంత ఊడ్చినా సరే వస్తూనే ఉంటాయి. ఇవన్నీ మొత్తం అన్నీ తీసేసానండి, ఎక్కడ సర్దేసి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్గా ఊడ్చేసానండి. వంటగదిలో కూడా సామాన్లు మొత్తం నీట్గా క్లీన్ చేశాను. అన్నీ క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే ఇల్లు ఊడుస్తూ ఉంటాను. ఇల్లు ఊడ్చిన తర్వాత తుడుస్తామండి, తలుపుల సందులో అలానే పట్టాలు దులుపుటూ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను. పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత అన్నం తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఆడుకుంటారండి, నేను వదిలేస్తాను. వాళ్ళైతే బాగానే చిరాకు చేస్తూనే ఉంటారు, మంచాల కింద కుర్చీల కింద ఏవి పడితే అవి పడేస్తూ ఉంటారు. ఇక్కడ స్పూన్ కూడా పడేశారు, పడేసినా సరే అల్లరి చేసినా సరే నేను ఏమీ అన్నండి, ఆడుకొనిస్తాను. ఆడుకున్న తర్వాత మళ్ళీ అన్నీ నీట్గా సర్దుకుంటూ ఉంటాను. ఇక్కడ స్టవ్ మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేశానండి, అదే చూపిస్తూ ఉన్నాను. నేను ప్రతిరోజు కూడా స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటానండి. మా పాప అయితే పాలు తాగేసింది, అంట్లు మొత్తం క్లీన్ చేశానండి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు, మనం కొద్దిగా బద్ధకం చేస్తే చాలండి, మన ఇల్లు చిరాగ్గా ఉన్నప్పుడే ఎవరో ఒకళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు, వీళ్ళేంది నీట్గా ఉంచుకోరా అనుకుంటారు. కానీ ఇల్లు ఎవరు నీట్గా ఉంచుకోకుండా ఉండరండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే, చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే కొంతమంది స్పీడ్గా చేసుకుంటారు, కొంతమంది స్లోగా చేసుకుంటారు. మా పిల్లలు అయితే ఎక్కువగా ఈ బెడ్రూమ్లోనే ఆడుకుంటూ ఉంటారు. మంచం కింద గ్లాసులు ఒకటి వేస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మాప్ అయితే పెట్టానండి. తర్వాత అయితే ఫ్రెష్ అయ్యి హాయిగా నిద్రపోయాము. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ అండి, నాకు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.